Hey everyone, Pisha here on Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPhone 15 Pro Max లో వస్తున్న కెమెరా పరంగా 5 బెస్ట్ ఫీచర్స్ ఏంటి, నాకు పర్సనల్ గా నచ్చినవి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే, మీరు కెమెరా ఓపెన్ చేసి ఇక్కడ ఫోటోలోనే ఉండి ఫోటో తీసినప్పుడు మనకి కింద ఎఫ్ ఐకాన్ కనిపిస్తే కనుక ఆ ఫోటో పోర్ట్రైట్ లో తీసినట్టు. సో ఇక్కడ చూసారా, పైన పోర్ట్రైట్ అని చూపిస్తుంది. ఇలా పోర్ట్రైట్ ఉంటే మనం ఫోకల్ లెంత్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోలో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్ బాగా ఫోకస్ అయ్యి ఉంది, బ్యాక్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ అంత ఫోకస్ అయ్యలేదు కదా. సెకండ్ ఆబ్జెక్ట్ ఫుల్ ఫోకస్ అవ్వాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ అంత ఫోకస్ వద్దు అనుకుంటే ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎఫ్ పోర్ట్రైట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఒక పైన బార్ లా కూడా ఉంటుంది అనమాట. మీరు ఏ ఆబ్జెక్ట్ ఫోకస్ అవ్వాలో దాన్ని ట్యాప్ చేసి ఈ ఎఫ్ ఫోకస్ బార్ ని మూవ్ చేస్తూ ఉంటే అది ఫోకస్ అయ్యి వేరే ఆబ్జెక్ట్ డల్ అయిపోతుంది. సో మనకి బోకా ఎఫెక్ట్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఏ ఆబ్జెక్ట్ హైలైట్ అవ్వాలి అనేది దాన్ని ట్యాప్ చేస్తూ ఈ ఎఫ్ ఐకాన్ ని డ్రాగ్ చేసుకుంటూ ఉంటే మనకి విజువలిటీ పెరుగుతుంది. ఇలా అయితే మనం ఫోకల్ లెంత్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట. మీరు హడావిడిలో ఏదైనా ఫోటో తీసినప్పుడు మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ కాకుండా ఇంకొక ఆబ్జెక్ట్ హైలైట్ అయితే మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ని ఇలా హైలైట్ చేసుకొని అవసరం లేని దాన్ని బ్లర్ చేసేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కింద ఈ బార్ లో మీరు ఎంత ఎఫ్ లెంత్ పెట్టుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎఫ్ 1.2 ఉంటే ఎక్కువ బ్లర్ ఉన్నట్టు, ఎంత నెంబర్ పెద్దగా ఇంక్రీజ్ అవుతూ ఉంటే బ్లర్నెస్ అనేది అంత తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 ఫొటోస్ కి ఫస్ట్ ఫోటో చూస్తే బ్యాక్ సైడ్ మనకి బోకా చాలా ఎక్కువ ఉంది, సెకండ్ ఫోటోకి అసలు బ్యాక్ సైడ్ బోకా చాలా తక్కువ ఉంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఫోకల్ లెన్స్ అనమాట. మీ దగ్గర కనుక iPhone 15 Pro Max ఉంటే దీన్ని యూజ్ చేసుకొని మనం 7 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి 0.5x కదా, ఇది మనకి 13mm లో ఫొటోస్ తీస్తుంది. 1x లోకి వెళ్తే మీరు ఏదైనా ఆబ్జెక్ట్ కి దగ్గరగా వెళ్తే కనుక మనకి మ్యాక్రో మోడ్ వస్తుంది. లేదు అంటే కనుక ఈ 1x ని ట్యాప్ చేస్తే, సో ఇక్కడ చూసారా ఇది 24mm లో ఫోటో తీస్తుంది. మళ్ళీ ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ 28mm కి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మళ్ళీ ట్యాప్ చేస్తే 35mm. అదే 2x లో ఉంటే కనుక ఇది 48mm. 5x నుంచి మనకి 120mm ఫొటోస్ తీస్తుంది. సో మనకి ఇలా డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో ఫొటోస్ తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో క్యాప్చర్ చేసిన ఇమేజెస్ చూడొచ్చు. ఇదంతా ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనకి యాపిల్ వాళ్ళు అయితే ఒక ఐఫోన్ లో ఫోకల్ లెన్స్ టెక్నాలజీని తీసుకొచ్చేసారు. నెక్స్ట్ ఈ ఫోకల్ లెన్స్ ని మనం సెట్టింగ్స్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ కెమెరాలోకి వెళ్తే ఈ ఆప్షన్స్ మనకి 15 Pro Max లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా మెయిన్ కెమెరా అని చెప్పి, ఇక్కడ మెయిన్ కెమెరా చూస్తున్నారు కదా 24, 28 అండ్ 35mm అని చూపిస్తుంది. అంటే మనం మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని ఈ 3 ఫోకల్ లెన్స్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే డిఫాల్ట్ గా 3 ఆప్షన్స్ చూపిస్తుంది కదా. ఫర్ సపోజ్ మీరు డిఫాల్ట్ 35mm అని పెడితే మీరు కెమెరా ఓపెన్ చేసిన ప్రతిసారి 35mm ఫోకల్ లెంత్ కి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. లేదు మీరు 24 కావాలా 28mm కావాలా అనేది ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఫొటోస్ బాగా తీసే వాళ్ళకైతే కనుక ఈ ఫీచర్ చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ లో కెమెరాలోకి వెళ్తే ఇక్కడ ఫార్మాట్స్ అని ఉంటుంది. ఈ ఫార్మాట్స్ లో ఇక్కడ ప్రో డిఫాల్ట్ లో చూస్తే మనకి 15 Pro నుంచి కొత్తగా 3 ఆప్షన్స్ ని తీసుకొచ్చారనమాట. ప్రీవియస్ గా అయితే ఓన్లీ ప్రో రా అనే ఉండేది. ఈ ప్రో రా ని కూడా మనకి 2 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ మీరు ప్రో రాలో కనుక ఫోటో తీస్తే అది 75 MB ఆఫ్ ఫోటో సైజ్ ఉంటుంది అనమాట. మన ఫోన్ స్టోరేజ్ అనేది క్విక్ గా ఫుల్ అయిపోతుంది. ప్రో రా మ్యాక్స్ లో తీసిన ఫోటోని ల్యాప్టాప్ లోకి తీసుకురావాలంటే కనుక ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్. కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే HEIF Max అని ఉంది. ఇది యాపిల్ లో చాలా ఫేమస్ ఫార్మాట్ అనమాట. యాపిల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఫొటోస్ తీస్తే మనకి అవన్నీ మాక్సిమం HEIF ఫార్మాట్ లోనే ఉంటాయి. సో ఈ HEIF ఫార్మాట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు ఫోటో 48 మెగాపిక్సెల్స్ లో తీసినప్పటికీ మనకి ప్రో రాలో యూజ్ చేసినప్పుడు ఎంత క్లారిటీ ఉంటుందో సేమ్ క్లారిటీని మెయింటైన్ చేస్తూ ఫోటో సైజ్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. స్టోరేజ్ చూస్తే కనుక జస్ట్ 5 MB మాత్రమే ఉంటుంది. సో మీరు 48 మెగాపిక్సెల్స్ లో ఫోటో తీసుకోవాలి అనుకుంటే కనుక HEIF Max లో పెట్టుకోండి. మనకి క్వాలిటీ పెరుగుతుంది అండ్ అలానే సైజ్ రెడ్యూస్ అవుతుంది. సో ఈ ఫీచర్ ని మనం కెమెరా నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా HEIF Max అని ఉంది రైట్ సైడ్ కార్నర్ లో. దీన్ని ట్యాప్ చేస్తే మనకి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది.
సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు iPhone 15 Pro డివైసెస్ యూస్ చేస్తుంటే కనుక మీరు ఇక్కడ ఫోటో తీస్తున్నప్పుడు ఈ షటర్ బటన్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు, దూరంగా ఉంది అనుకుంటే కనుక మనకి కొత్తగా యాక్షన్ బటన్ ఇచ్చారు కదా, ఈ యాక్షన్ బటన్ యూస్ చేసి కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సెల్ఫీస్ తీసుకునేటప్పుడు ఈ యాక్షన్ బటన్ చాలా హ్యాండీగా ఉంటుంది. సో మీరు ఈ యాక్షన్ మోడ్ లోకి కెమెరా రావాలి అనుకుంటే కనుక సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ యాక్షన్ బటన్ లోకి వెళ్తే ఇక్కడ చూసారా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సెట్ చేసుకోవడానికి. కెమెరా చూస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు యాక్షన్ బటన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అవుతుంది. ఫిఫ్త్ ఫీచర్ ఏంటి అంటే మనకి 15 Pro అండ్ 15 Pro Maxలోనే వర్క్ అవుతుంది అనమాట. అదేంటి అంటే స్పెషల్ వీడియో ఫీచర్. అంటే మనం 3D వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు. మీరు వీడియో తీస్తున్నప్పుడు 3Dలో ఉంటుంది, కానీ మనం ఫోన్లో చూస్తే అది నార్మల్ వీడియోలానే అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్లో మనకి యాపిల్ వాళ్ళు విజన్ ప్రోని రిలీజ్ చేస్తారు కదా, ఆ విజన్ ప్రోలోకి ఈ 3D వీడియో చూస్తే కనుక మనకి ఆ 3D ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ 3D వీడియోతో పాటుగా మనం 3D ఆడియోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి స్పేషియల్ ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ ఫీచర్ iOS 17.2లో వస్తుంది. ప్రస్తుతానికి అయితే బీటా వర్షన్స్లో అవైలబుల్గా ఉంది. వీటితో పాటుగా బోనస్ ఫీచర్ ఏంటి అంటే మనకి జూమింగ్ క్యాపబిలిటీస్ని 15x నుంచి 25xకి ఇంక్రీజ్ చేశారు. మనం 25xలో ఫోటో తీసినా కానీ ఫోటో క్లారిటీ అనేది చాలా నీట్గా ఉంది. సో చూసారు కదా, ఈ 5 ఫీచర్స్ అయితే కనుక నాకు 15 Pro Maxలో చాలా బాగా నచ్చింది. ఎవ్రీడే ఆల్మోస్ట్ యూస్ చేస్తూనే ఉంటాను. మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.